హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 11 అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఆల్రెడీ నామినేషన్స్ కంప్లీట్ అయ్యాయి. నిన్న మీరు చూసుంటారు నామినేషన్స్. అండ్ వీడియో అంతా లైక్ చేయండి బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా. అండ్ మీరు కామెంట్ చేయండి ఈ వీక్ మీ ఓట్ ఎవరికి అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో ఇక నుంచి ఫ్యామిలీ వీక్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇవాళ మనకి ఎపిసోడ్లో తనుజ, డెమోన్ పవన్ అండ్ సుమన్ వాళ్ళ ఫ్యామిలీస్ అయితే వస్తాయి. అండ్ వెనస్డే ఎపిసోడ్లో కళ్యాణ్, దివ్య అండ్ భరణి ఫ్యామిలీస్. అండ్ థర్స్డే ఎపిసోడ్లో ఇమాన్యుయల్, రీతు అండ్ లాస్ట్కి సంజన ఫ్యామిలీస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీక్ అంతా ఇదే జరుగుతుంది. లాస్ట్లో కెప్టెన్సీ టాస్క్ ఉండొచ్చు. అండ్ ఓటింగ్ చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఓటింగ్ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఇమాన్యుయల్ చాలా కాలం తర్వాత నామినేషన్లోకి వచ్చాడు. ఒకసారి పోల్స్ ఎలా ఉందనేది చూద్దాం. అండ్ ఓటింగ్లో అయితే కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. ఎందుకంటే ఆబ్వియస్గా తనుజ లేదు కాబట్టి తన ఓట్స్ కూడా ఇతనికి యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అందుకే ఇతడు అండ్ రెగ్యులర్గా నామినేషన్కి రావడం కూడా ఒకటి ఫ్యాక్టర్. కొంచెం ఓటింగ్ అయితే వచ్చింది. సో ఇతడు టాప్ ఉన్నాడు. ఈ వీక్ అయితే అఫీషియల్లో కూడా ఇదే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ ఇప్పటివరకు ఓటింగ్లోకి రాలేదు. అండ్ ఇతడు ఒక్కడి ఓటింగ్ మాత్రమే ఇతడికి వస్తుంది. ఇంకెవరు సపోర్ట్ అయితే ఇతనికి వచ్చే ఛాన్స్ లేదు ప్రజెంట్గా హౌస్ మేట్స్లో. సో ఓవరాల్గా చూసుకుంటే సెకండ్ ప్లేస్లో అందుకే ఉన్నాడు. సింగిల్ ఓటింగ్. సో ఇతడు ఎంతమందిలో ఉన్న ఈ ఓటింగ్ పర్సంటేజ్ అయితే ఇది ఉంటుంది. అండ్ నెక్స్ట్ బర్నీ ఉన్నాడు. సుమంది కాస్త యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది 16%. చాలా సేఫ్ ఈ వీక్ బర్నీ. 80%లో ఎలిమినేట్ అవ్వడు. ఆ తర్వాత డిమాండ్ పవన్ ఉన్నాడు. మంచి ఎపిసోడ్స్ అయితే ఈ మధ్య పడుతున్నాయి. సో ఎంత గొడవైనా మళ్ళీ కలిసిపోతున్నాడు. చాలా మంచి అయితే ఈ కంటెంట్ అయితే డైలీ వస్తుంది ఇతనికి ఈ మధ్య. సో ఓటింగ్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది. రీతు కూడా లేదు కాబట్టి నిన్న వీళ్ళది చాలా బాగా వర్క్ అయ్యి కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఓటింగ్ అయితే వస్తుంది. తర్వాత సంజన. సో ఈమె కూడా ఈసారి డేంజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరు సపోర్ట్ అయితే లేదు సంజనకు కూడా. ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు నామినేషన్లో. లాస్ట్కు దివ్య. సో ఈసారి చాలా డేంజర్ జోన్. అండ్ తను సేఫ్ ఉండడానికి దివ్యాని నామినేట్ చేసింది రీతు అయితే. కానీ తర్వాత తనుజ తనని తీసేసింది. అది ఎక్స్పెక్ట్ చేయలే కాబట్టి ముందే ఈమెనైతే ఒక రీజన్తో దివ్యాని, సంజనాని తనకు తోడుగా నామినేషన్లోకి తెచ్చినట్టు నామినేట్ అయితే చేసింది. అంత ఏడుపులో కూడా చాలా లాజిక్గా ఆలోచించి నామినేషన్ అయితే చేసింది రీతు. అండ్ వెంటనే అన్నీ మార్చేస్తుంది. సో అదొక్కటి మాత్రం అస్సలు నచ్చలేదు నాకు. సో ఓవరాల్గా చూస్తే సార్ దివ్య, సంజన అయితే డేంజర్ జోన్ పక్కా.